సరిహద్దు వివాదంలో తన భర్త ప్రాణం విడిచాడు. పుట్టెడు దుఃఖంలో ఈ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ వివాదంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. తమ హద్దులు చూపించాలని వేడుకున్న చిమ్మిలి శ్రీనివాసులు ప్రాణం విడిచిన పోలీసుల నిర్లక్ష్య వైఖరికి ఈ సంఘటన అర్థం పడుతుంది. తన భర్తను కోల్పోయిన భార్య పోస్టుమార్టం నిర్వహించండి మహాప్రభు అంటూ చెన్నైలో కన్నీరు మున్నీరవుతోంది. చిమ్మిలి శ్రీనివాసులు భార్యా పిల్లలు దేవుడా మీరే మాకు దిక్కు అంటూ అంగలారుస్తున్నారు. చనిపోయిన మృతదేహానికి ఇంక్విస్ట్ చేసేందుకు పోలీసులు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లేందుకు 2 రోజులు పట్టింది. అంటే క్రైమ్ పట్ల పోలీసులకు ఉన్న అవగాహన అర్థమవుతోంది. జనం బాధలు పోలీసులకు పట్టవేమో అని అనిపిస్తోంది. ఈ హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లా కొండాపురంలో చోటు చేసుకుంది. ఇది ఎక్కడ న్యాయమయ్యా, మీరే న్యాయం చెయ్యండి. నిన్ననంగా రాత్రి 7 గంటలకు చచ్చిపోతే ఈ రోజుకి కూడా సెవీయలేదయ్యా. ఎక్కడ న్యాయం సాధించి మాకు ఎవరు సపోర్ట్ లేదని న్యాయం చేస్తాను సార్. ఇది ఎక్కడ న్యాయం? పొలిసి మీకు వస్తే తీసుకోండి, మేము అడ్డం రాము చెప్పిన అయ్యా. లోకేశ నువ్వు మాకు న్యాయం చేయ్యా, న్యాయం చేయండి అయ్యా. ఎక్కడ న్యాయం సారింది ఎట్టబట్టగానే చేసి సాధ్యమోగా నా బిడ్డలు నేను ఆత్మహత్య చేసుకోవాలి. చచ్చిన ప్రాణం పోయినా కష్టాలు తీరేటట్లు లేవు. తీవ్రమైన కష్టాలు, నష్టాల్లో ఉన్న వ్యక్తులు చెబుతూ ఉండే మాట ఇది. దురదృష్ట సేవతో నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి చెందిన ఓ చిమ్మిలి శ్రీనివాసులు అనే వ్యక్తి కుటుంబానికి ఇదే పరిస్థితి ఎదురైంది. గ్రామంలోని తన స్థలంలో అనుమతి లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టే ఏర్పాటు చేసే విషయమై తలెత్తిన వివాదంలో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మొదట నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి చెన్నైలో కన్నుమూశాడు. ఘటనలో చనిపోయాడు. తన చావుకి స్థానిక టీడీపీ నాయకులే కారణమంటూ శ్రీనివాసులు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఇదే ఇప్పుడు అతని డెడ్ బాడీ కొండాపురం గ్రామం తరలింపులో ఆలస్యం జరుగుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు శ్రీనివాసులు మృతి చెందిన అక్కడ హాస్పిటల్ సిబ్బంది శ్రీనివాసులు డెడ్ బాడీని కుటుంబానికి అప్పగించడం లేదు. మరణించి 48 గంటలు గడిచినా డెడ్ బాడీ మార్చరీలోనే ఉండటంతో పూర్తిగా దెబ్బతిని పోతుందని, కడచూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఎదురవుతుందంటూ మార్చరీ వద్ద అతని భార్య, 2 పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయమై కొండాపురం పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చినా సరిగ్గా స్పందించడం లేదంటూ వారు వాపోతున్నారు. స్థల వివాద విషయంలో పోలీసులు సివిల్ వ్యవహారమని బాధితుల నుంచి తప్పుకోక ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం తమకు సహకరించడం లేదంటూ శ్రీనివాసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసులు డెడ్ బాడీని సకాలంలో తమకు అప్పగించే ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. ఆసుపత్రి మార్చురీ వద్ద కూర్చొని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, మంత్రి లోకేష్ స్పందించాలని ఒక వీడియో రిలీజ్ చేశారు. నా పేరు చిమ్మిలి హర్షిత. నేను చిమ్మిలి శ్రీనివాసులు వెళ్ళకపోతున్నాను. నన్ను ఈ రోజు ఈ మార్చురీ కింద కూర్చోబెట్టాక మా ఊరి నాయకులు ఇలా చేశారు. చెప్పమ్మా, పర్లేదు చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మీరు చెప్పండి అమ్మా. ఏం చేశారు సార్, నాకు ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చారు. మా ఊరు వస్తే డాక్యుమెంట్ ఎత్తుకొని నాయకులను అందరూ తీసుకొని పోయినాం. పోతే ఆ కాగితాలు చూసి మీకేమమ్మా ఈ 1-3 రిజిస్ట్రేషన్లు అయినాయి అన్నాడు. రిజిస్ట్రేషన్లు అయినాయి అంటే ఏం మార్చర్లా, నీకేమన్నా అభ్యంతరం అన్నాడు. నాకేం అభ్యంతరం లేదన్నాడు. నీకేమన్నా చంద్ర నీకేమన్నా అభ్యంతరం అన్నాడు. నాకేం అభ్యంతరం లేదన్నాడు. పోల్ని రమేష్ నీకేమన్నా అభ్యంతరం అన్నాడు. నాకేం అభ్యంతరం లేదు సార్, అతనిదే సార్. ఏం డాక్యుమెంట్లు తీసుకెళ్లారమ్మా? రిజిస్ట్రేషన్లు కొమ్మి
పెద్ద సుబ్బరాయుడు కొమ్మి మల్లింపని గారు రామ్మూర్తికి రిజిస్ట్రేషన్ చేసింది. అక్కడి నుంచి మీరు కొన్నారా పొలం ఏమన్నా? ఆ నుంచి మళ్ళీ కొమ్మి మల్లికార్జున రిజిస్ట్రేషన్, కొమ్మి మల్లికార్జున కాంచి మనం కొన్నాం రిజిస్ట్రేషన్. 6 మీరు సెంట్లు కొన్నారమ్మా? మేము కొన్నాం. ఆ. 6 సెంట్లు కొంటే మాకేం అభ్యంతరం లేదు. 3 రిజిస్ట్రేషన్లు ఇవ్వండి, తూర్పు ఆర్ఎంబి రోడ్ అని చెప్పి పెట్టుంది. అన్ని రిజిస్ట్రేషన్ లో కూడా కట్టామండి. ఓకే. సరేనని మేము కట్టుకున్నాం. ఓకే. కట్టుకున్న తర్వాత చంద్ర వచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇప్పించుకున్నాం. ఎంత తీసుకున్నాడమ్మా చంద్ర? 40,000 ఇచ్చింది. ఎవరు? ఏం పేరు ఆయన? ఏంటమ్మా? చంద్ర ఏం చేస్తుంటాడు ఆయన? కనివిని మండల కన్వీనర్. ఏ పార్టీ తరఫునమ్మా? టీడీపీ పార్టీ. నా భర్త కూడా టీడీపీ నాయకుడే. ఓకే. శ్రీనివాసులు కూడా టీడీపీ అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. ఓకే. కానీ అన్నిటికీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 6 నెలల కాడి నుంచి మమ్మల్ని ఒకనాటి టార్చర్ పెట్టడంలా, ఇదిగో ఇవాళ గొలొస్తాను అంటాడు మాచర్ల, రేపు గొలొస్తాను అంటాడు. మేము పడలేకపోతాం ఈ టార్చర్లకి. పడలేక మేము ఇది కొలుసేయండి, మా స్థలం వచ్చిన వరకే మేము ఉంటాం, మా కొత్తు గవర్నమెంట్ ల్యాండ్ కొలుసుకొని తీసుకోమంటే అట్ట మేము కూడా ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగినాం. కానీ వాళ్ళు న్యాయం చేయలే. కొలవకపోతే మేము అమ్మని వెళ్ళిపోయినాం. సరేలే కొలిసినప్పుడు అయిపోయిన అట్ట 2-3 సార్లు వచ్చినా కొలవలా. వాళ్ళు కొలుస్తుండ్రు, మళ్ళీ తగులు పెట్టుకుంటాం, వెళ్ళిపోతుండ్రు. ఆ తర్వాత వచ్చి మేము మధ్యప్పుడు మాచర్ల డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని ఒకటే టార్చర్ ఏమో పెడుతుంటాం. ఎందుకు అడిగా డబ్బులు? ఎందుకు అందరు ఇచ్చిండ్రని చెప్పిండ్రంట. మేమైతే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఈమెను తగులుకోండు, మా దగ్గర లేవు. ఎందుకు ఇచ్చారంట అందరూ? ఏమో ఎందుకు ఇవ్వాలనో మరి, ఆయనకి ఎందుకు ఇవ్వాలనో ఏమో. అంటే ఆయన ఎవరు? ఆయన పోయి ఆయన సర్పంచ్. ఆయన సర్పంచ్. మాజీ సర్పంచ్ కాబట్టి మామూలు అడిగాడు. ఈ రకంగా ఇవ్వలేదని మమ్మల్ని చిత్తర విమర్శలు పెట్టి తీరాని పళ్ళు చేసి అమ్మని మేము మన ఊరు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము. ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు ఇది సివిల్ మ్యాటర్, నాకు సంబంధం లేదు, నా కాడికి రావాల్సిన అవసరం లేదని. ఆడ నుంచి మేము నెల్లూరు ఎస్పీ హాస్పిటల్ పోయినాం. ఆడ అర్జీ ఇచ్చినాము. ఆడ నుంచి మళ్ళీ కావలి ఇచ్చినాము డిఎస్పీకి. ఆడ నుంచి మళ్ళీ కలిగిరి వచ్చినాము. కలిగిరిలో ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మని ఇంటికి వచ్చినాము. ఎమ్మెల్యే గారికి కలుసుకుంటే ఎమ్మెల్యే గారు మా సొంత వింటాడని మేము పోయి ఎమ్మెల్యే గారి కాడికి. ఎమ్మెల్యే గారికి తీసుకొని లెటర్ తీసుకొని కన్వీనర్కి ఇచ్చింది చంద్ర. పోనీ చంద్రకి ఇచ్చిండు, మాచర్లు ఇద్దరు వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చి నీ సొల్లు కప్పురు లేదమ్మా అని వేడు చెప్పేది. ఈ ఎట్లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు దాటి అవతలకు పోనిండు సార్. ఇది అంటారు సార్ మాకు న్యాయం చేసేది. అంటే మీ సమస్య ఎవరు తీర్చాలంటే ఎమ్మెల్యే తీర్చకపోతే ఎవరు తీరుస్తారంటమ్మా? మీరే చెప్పండి సార్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి అర్ధరాత్రి 1 గంట కాడ అంబేద్కర్ బొమ్మ పెట్టిందని మాకు 2వ తారీఖు ఫోన్ చేసి మేము ఉండేది హైదరాబాద్ నుంచి 3వ తారీఖు మేము వచ్చినాము. 3వ తారీఖు వచ్చి చట్ట ప్రకారంగా చేసుకుంటుంటే మళ్ళీ 13వ తారీఖు అంబేద్కర్ జయంతి, 12వ తారీఖు గుంతలు మా కొట్లకి మీకేడుందని ఈ అమ్మ మొగుడు అడ్డం వస్తుందా అని గుంతలు తీసిండు. ఇంట్లోకి బానీయకుండా పింఛింగ్ చేస్తానని వేస్తుంటే నా భర్తను రానియకుండా నేను కాపాడుకోవటానికి నేను వచ్చిన సార్. వచ్చి గుంతలన్నీ పూర్తి చేసి గుంజలన్నీ పెరిగి ఇది ఎక్కడ న్యాయము? కొలిసి మీకొస్తే తీసుకోండి, మేము అడ్డం రాము చెప్పిన అయ్యా లోకేశ, నువ్వు మాకు న్యాయం అయ్యా, అయితే 12వ తేదీ నైట్ ఏం జరిగిందమ్మా? 12 నైట్ కనీనీరు గారు అందరూ ఈ కాలంలో చక్కాలు ఎగరేసి నీ దిమ్మున్న కాడ చెప్పుకోమని అడిగిందయ్యా. ఆమె నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్ తెచ్చాడయ్యా. 6 నెలల నుంచి వాళ్ళు పెట్టే విమర్శలు పడలేక నన్ను వచ్చి వాళ్ళని ఆదుకుంటే నా మీద ఆడవాళ్ళని గమ్మించి కొట్టించి ఇది న్యాయం చేసి నా భర్త నువ్వు చేస్తే నా కొడక సగమ దరిద్రపోద్దని పెట్టాను పోతే ఆత్మహత్య. ఇది ఎక్కడ న్యాయమయ్యా? మీరే న్యాయం చేయండి అయ్యా. నిన్న రాత్రి 7 గంటలకు చచ్చిపోతే ఈ రోజుకి కూడా శవమియ్యలేదయ్యా. ఎప్పుడు చచ్చిపోయారమ్మా? చనిపోవాలయ్యా. ఒక్క నిమిషం చిన్న, ఎప్పుడు జాయిన్ చేశారు హాస్పిటల్? జాయిన్ చేసి వచ్చేసి మేము ట్యూస్డే రోజు జాయిన్ చేసాము. నిన్న రాత్రి చనిపోయారు 7 గంటలకు. ట్యూస్డే రోజు అంటే డేట్ ఎప్పుడు?
చెన్నై హాస్పిటల్లో ఉండబోయినా నువ్వు డేట్స్ తో చెప్తాను. 14వ తారీఖు ఇక్కడ జాయిన్ చేసాము. చెన్నైలో ఫస్ట్ ఏ హాస్పిటల్ తీసుకొచ్చారు? నెల్లూరు తీసుకెళ్ళాం కిమ్స్. నెల్లూరు అయిపోయిన తర్వాత ఇక్కడ చెన్నై తీసుకొచ్చారు. ఓకే, 14వ తేదీ వచ్చారు. ఎప్పుడు చనిపోయారు? నిన్న రాత్రి 7 గంటలకు చనిపోయారు. డాక్టర్లు రాత్రి 7కి ధృవీకరించారు చనిపోయారు. సరే, అయితే మీరు ఏమిటి ఎవరికి ఫోన్ చేశారు? ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు చేస్తే ఏమన్నారు? ఎస్ఐ గారు ఇప్పటికి రెస్పాండ్ లేదు సార్. మీరేనా అంటే చంద్రబాబు వస్తామన్నారా? ఏమన్నా ఎస్ఐ గారు వస్తాను అని రాత్రి చెబితే ఇప్పటికి లేదు నా 5 అవుతుంటే ఎక్కడనా ఏం సార్ ఇది? మాకు ఎవరు సపోర్ట్ లేరని న్యాయం చేస్తాను సార్. అంటే రాత్రి 7కి చనిపోతే ఇప్పుడు టైం వచ్చేలేకి ఆల్మోస్ట్ ఎంత అయింది? ఇప్పుడు వచ్చేలేకి 4 o'clock అవుతుంది సాయంత్రం.